1971-72 సంవత్సరానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికను యాక్సెస్ చేస్తుంది. 1971 యుద్ధానికి దారితీసిన సంఘటనలను పునర్నిర్మించింది. ఈ విజయమే విజయ్ దివాస్ వేడుకల వెనుక కారణం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం విఫలమైంది. 1970 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికలు పూర్తి ప్రాదేశిక స్వయం ప్రతిపత్తి కోసం తన 6 పాయింట్ల కార్యక్రమం ఆధారంగా షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీ లీగ్కు ఘన విజయం సాధించింది. కేంద్రం రక్షణ, విదేశీ వ్యవహారాలను మాత్రమే కలిగి ఉంది. బహుశా కరెన్సీని కలిగి ఉంది. పాకిస్తాన్లో జరిగిన వయోజన ఫ్రాంచైజ్ ఆధారంగా ఈ మొదటి ఉచిత సార్వత్రిక ఎన్నికల ఫలితం సైనిక పాలన లెక్కలను స్పష్టంగా కలవరపెట్టింది. పాకిస్తాన్లో మొత్తం మెజారిటీని గెలుచుకున్న షేక్ ముజీబ్ పార్టీ ఘన విజయం భుట్టో యొక్క పీపీపీ విజయంతో పాటు పంజాబ్, సింధ్లలో మెజారిటీని గెలుచుకుంది. పాకిస్తాన్లో మొత్తం మెజారిటీ సాధించింది. ఫిబ్రవరి మొదటి వారంలో పాకిస్తాన్ అధ్యక్షుడు యహ్యా జాతీయ అసెంబ్లీని సమావేశపరిచిన తేదీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు బెంగాల్లో అధిక మెజారిటీ సాధించిన అవామీ లీగ్ దాని మద్దతుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. జాతీయ అసెంబ్లీ ఫిబ్రవరి మొదటి వారంలో అధ్యక్షుడు యాహ్యా జాతీయ అసెంబ్లీని సమావేశపరిచిన తేదీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు బెంగాల్లో అధిక మెజారిటీ, జాతీయ మెజారిటీ సాధించిన అవామీ లీగ్ మరియు దాని మద్దతుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ అధ్యక్షుడు యాహ్యా తూర్పు పాకిస్తాన్ గవర్నర్ అడ్మిరల్ ఆసాన్ను తొలగించి లెఫ్టినెంట్ జనరల్ టిక్కా ఖాన్ను స్థాపించారు. సైనిక మార్గాల ద్వారా తుడిచిపెట్టే లక్ష్యంతో 75 మిలియన్ల తూర్పు బెంగాలీల రాజకీయ ఆకాంక్షలు పాకిస్తాన్ అప్పటి తూర్పు పాకిస్తాన్లో సైనిక నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. జనరల్ యాహ్యా ఖాన్ మార్చి 25న కరాచీకి బయలుదేరారు. అదే రాత్రి జనరల్ టిక్కా ఖాన్ దళాలు తమ సైనిక అణచివేతను ఢాకా, తూర్పు బెంగాల్లోని ఇతర నగరాల్లో ప్రారంభించాయి. తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థుల ప్రవాహం భారతదేశంపై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. తూర్పు బెంగాల్ నుండి భారతదేశంలోకి భారీగా శరణార్థులు రావటం భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక నిర్మాణానికి, అలాగే ఈ ప్రాంతం శాంతి భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. యాహ్యా పాలన మొదట భారీగా బయలుదేరడాన్ని ఖండించింది. కానీ తరువాత 2 మిలియన్లకు పైగా ప్రజలు భారతదేశానికి పారిపోలేదని అంగీకరించారు. ఇది భారతదేశానికి కొనసాగుతున్న స్పష్టమైన పెరుగుతున్న మిలియన్ల మంది శరణార్థులు ఉన్నప్పటికీ అది అంటుకుంది. తూర్పు బెంగాల్లో జరిగిన విషాద సంఘటనలు సహజంగానే భారతదేశంలో విస్తృత ఆందోళన మరియు సానుభూతిని రేకెత్తించాయి. లోక్సభ 1971 మార్చి 31న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బంగ్లాదేశ్ ప్రజల పోరాటానికి భారత ప్రజల హృదయపూర్వక సానుభూతి, మద్దతు వ్యక్తం చేసింది. 14 మే 1971 మరియు 10 ఆగస్టు 1971న ప్రధాని ప్రభుత్వ పెద్దలకు రాసిన లేఖలను ఉద్దేశించి నిరంతర శరణార్థుల ప్రవాహం భారతదేశంపై పడుతున్న తీవ్ర భారాన్ని వివరిస్తూ ఇప్పటికే ఎన్నికైన వారితో రాజకీయ పరిష్కారం కోసం పాకిస్తాన్తో తమ ప్రభావాన్ని చూపాలని కోరారు. తూర్పు బెంగాల్ ప్రతినిధులు షేక్ ముజీబుర్ రెహమాన్ను విడుదల చేయటం, విదేశాంగ మంత్రి అదేవిధంగా 10 ఆగస్టు 1971న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యూ థాన్కు లేఖ రాశారు. అయితే యాహ్యా ప్రభుత్వం సైనిక అణచివేత విధానాన్ని కొనసాగించింది. తూర్పు బెంగాల్లో మారణహోమం అంతం కావటానికి మరియు వాస్తవంగా ఎన్నుకోబడిన అవామీ లీగ్ ప్రతినిధులతో రాజకీయ పరిష్కారం కోసం చర్చలు జరపడానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడికి పెద్దగా శ్రద్ధ చూపలేదు. పాకిస్తాన్ హేట్ ఇండియా, క్రష్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది. అధికారికంగా ప్రేరణ పొందిన హేట్ ఇండియాతో సంతృప్తి చెందకుండా క్రష్ ఇండియా ప్రచారాన్ని పశ్చిమ పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో సెప్టెంబర్లో ప్రారంభించారు. సైనిక అణచివేతతో వేగంగా అభివృద్ధి చెందిన తూర్పు బెంగాల్లో విముక్తి పోరాటాన్ని అధ్యక్షుడు యాహ్యా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.
భారతదేశం ప్రేరణతో సమస్యను మరో ఇండో పాకిస్తాన్ సంఘర్షణగా మార్చడానికి అక్టోబర్ నాటికి అధ్యక్షుడు యాహ్యా తూర్పు బెంగాల్ పరిస్థితిని భారతదేశంతో అప్రకటిత యుద్ధంగా వర్ణించడం ప్రారంభించారు. భారతదేశానికి వ్యతిరేకంగా మొత్తం యుద్ధానికి ముప్పు తెప్పించేందుకు దాదాపు ప్రతి వారం వెళ్లారు. భారతదేశం పశ్చిమ మరియు తూర్పు సరిహద్దుల్లోని ప్రాంతాలను ముందుకు పంపాలని భారీ దళాల కదలికలను ఆయన ఆదేశించారు. సరిహద్దుల వెంబడి రక్షణను బలోపేతం చేయటం తప్ప భారతదేశానికి వేరే మార్గం లేదు. దీని తర్వాత సరిహద్దు సంఘటనలు, ముఖ్యంగా తూర్పు బెంగాల్లో పాకిస్తాన్ దళాలు భారత భూభాగంలోకి కాల్పులు జరపడంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలాన్ని ఉల్లంఘించాయి. నవంబర్ 25న అధ్యక్షుడు యాహ్యా ఖాన్ ప్రెస్ కరెస్పాండెంట్లతో మాట్లాడుతూ 10 రోజుల్లో భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి దూరంగా ఉంటానని చెప్పారు. ఇలా తీవ్రంగా రెచ్చగొట్టడం జరిగినప్పటికీ భారతదేశం వాటిని స్థానిక సంఘటనలుగా భావించింది మరియు వాటిని పెద్ద సంఘర్షణగా మార్చడానికి అనుమతించలేదు. ఇప్పటి వరకు విజయ్ దివాస్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జ్యోతి కిసాన్జీ అమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందిన భారతీయ నటి. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన విషయం. జ్యోతి కిసాన్జీ అమ్గే 1993 డిసెంబర్ 16న నాగ్పూర్, మహారాష్ట్రలో జన్మించారు. 2011లో జ్యోతి అమ్గే 18వ పుట్టినరోజు నాటికి 62.8 సెంటీమీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రిమోడియల్ డ్వార్ఫిజం అనే జన్యుపరమైన రుగ్మత కారణంగా ఆమె ఎత్తు పరిమితమైంది. జ్యోతి ఆమ్గే 2009లో బాడీ షాక్ 2 ఫూట్ టాల్ టీన్ అనే డాక్యుమెంటరీలో నటించింది. అలాగే ఆమె భారతీయ టెలివిజన్ షో అయిన బిగ్ బాస్ 6లో అతిథి పార్టిసిపెంట్గా వచ్చింది. ఆమె 2014 ఆగస్టు 13న అమెరికన్ హారర్ స్టోరీ ఫ్రీక్ షో 4వ సీజన్లో మా పైలట్ పాత్రలో నటించింది. ఆమె మైనపు విగ్రహం లోనావాలాలోని సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఉంది. హర్షవర్ధన్ రానే ఒక భారతీయ చలనచిత్ర నటుడు. అతను ఎక్కువగా తెలుగు, హిందీ సినిమాల్లో నటించాడు. అతను తకిట తకిట, ప్రేమ ఇష్క్ కాదల్, నయనతార నటించిన అనామిక చిత్రాల ద్వారా పేరు పొందాడు. సనం తేరీ కసమ్ అతని నటించిన తొలి హిందీ చిత్రం. ఆ తర్వాత అతను అనేక తెలుగు సినిమాల్లో నటించాడు. రానే డిసెంబర్ 16, 1983న ఆంధ్ర రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో తెలుగు తల్లి, మరాఠీ తండ్రికి జన్మించారు. 2008లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే హిందీ టెలివిజన్ సిరీస్తో రానే తన నటనా రంగ ప్రవేశం చేశాడు. షో యొక్క 2వ సీజన్లో క్యాడెట్ రమ్మీ గౌర్ అనే పాత్రను పోషించాడు. రానే 2010లో తకిట తకిట అనే తెలుగు సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. హరిప్రియ సరసన కాలేజ్ విద్యార్థిగా నటించాడు. అతను 2012లో 2 చిత్రాలను కలిగి ఉన్నాడు. అతను మొదట జెనిలియా డిసౌజా సరసన నా ఇష్టం చిత్రంలో కనిపించాడు. హరదనహల్లి దేవేగౌడ కుమారస్వామి భారతీయ రాజకీయ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అతను భారతదేశ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుమారుడు. అతను కర్ణాటక సినిమా రంగంలో నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శకుడు. కుమారస్వామి కుమారన్నగా సుపరిచితుడు. అతను కర్ణాటక రాష్ట్రంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీకి అధ్యక్షుడు. హెచ్డి కుమారస్వామి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాండ్యా లోక్సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 2,84,620 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి జూన్ 15న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. కుమారస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన హోలెనరసీపుర తాలూకాలోని హరదనహల్లి గ్రామంలో హెచ్డి దేవేగౌడ చెన్నమ్మ దంపతులకు 1959 డిసెంబర్ 16న జన్మించాడు.
రితికా సింగ్ భారతీయ సినీ నటి, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. ఆమె 2009లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న తర్వాత 2012లో ఇరుద చుట్టు అనే సినిమాతో నటించింది. రితికా సింగ్ 1994 డిసెంబర్ 16న మహారాష్ట్ర రాష్ట్రం ముంబైలో జన్మించింది. రితికా సింగ్ తన నటనా జీవితాన్ని 2013లో ప్రారంభించింది. ఆమె సూపర్ ఫైట్ లీగ్ కోసం ఒక ప్రకటనలో దర్శకురాలు సుధా కుంగరా ప్రసాద్చే గుర్తించబడింది. తర్వాత ఆమె తన ద్విభాషా చిత్రం ఇరుది సుత్రులో సాలా కడూస్ అనే పేరుతో ప్రముఖ పాత్రను పోషించడానికి ఆడిషన్ చేయబడింది. హిందీలో మేకర్స్ పోటీ చైర్మన్ రాజ్ కుంద్రా ద్వారా ఆమెను సంప్రదించగలిగారు. చెన్నైలోని మురికివాడలో పెరిగే మార్వాడి అమ్మాయి మాది పాత్రలో సింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుకంటే మేకర్స్ బాక్సర్గా నటించడానికి ఒక నటి కాకుండా ప్రొఫెషనల్ బాక్సర్ నటించాలని కోరుకున్నారు. కాళిదాస్ జయరాం భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2000లో మలయాళ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు తమిళ సినిమాల్లో నటించాడు. సినీ నటులు జయరాం, పార్వతీల కుమారుడు కాళిదాస్ 6 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం కొచ్చు కొచ్చు సంతోషంగల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత అతను ఎంత వీడు అప్పు వింటేయుంలో నటించాడు. అది అతనికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2016లో అతను మీన్ కుజంబుం మన్ పనయుంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. పూమరంతో మలయాళానికి తిరిగి వచ్చాడు. అబ్రిడ్ షైన్ రచన, సహ నిర్మాత, దర్శకత్వం వహించాడు. కాళిదాస్ కేరళలోని పెరుంబవూర్లో నటులు జయరాం, పార్వతికి 2 పిల్లల్లో పెద్దగా డిసెంబర్ 16, 1993న జన్మించాడు.